రానున్న రెండేళ్లలో తిరుపతి నగరంలో ప్రతిరోజు తాగునీటిని విడుదల చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తుడా కార్యాలయంలో తిరుపతి అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలలో డ్రైనేజీ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి అన్నారు. తిరుపతి నగరంలో ప్రతిరోజు తాగునీటి కోసం 80 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. వర్కౌట్ చేస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 నుంచి ఒక 5000 క్రోర్స్ అవుతుంది. ఫేజ్ 2 మళ్ళీ 5000 క్రోర్స్. ఫేజ్ 3 వచ్చేళ్ళకే 18,000 క్రోర్స్. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ 5,000 కోట్లకు సంబంధించి ఒక 4,000 క్రోర్స్ యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు. దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని డిపిఆర్లు తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం.